అనంగనంగనంగనంగా ఒక పెద్ద అడవి ఉన్నదట. అయితే అడవిలో జంతువులు, అన్ని రకాల పక్షులు ఉన్నాయట. అట్లనే దోమలు గూడా ఉన్నాయట. అయితే ఆ దోమలేందంటే ఇప్పట్లాగా చిన్న చిన్నగా లేవట దోమలు ముడుచుకుపోయి నల్లగుంటాయి గదా ఇప్పుడు. అట్లా కాదట పెద్ద పెద్ద దోమలున్నాయట. మంచిగా మనుషులోల్లే ఉందిరట ఆ దోమలు గూడా. మంచిగా చెవులకు నగలు, మెడల నగలు గూడా వేసుకున్నట ఆ దోమలు. అయితే ఇట్లా కొంతకాలం గడిచిపోయిందట. గడిచిపోయిన తర్వాత ఆ అడవిలకు ఒక కుటుంబం వచ్చింది. కుటుంబం వస్తే ఆ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలున్నారట. ఆడపిల్లున్నదట. అయితే ఆ పిల్ల ఈ దోమలకు యువరాణి ఇంకొక ఈ దోమలున్నాయి గదా! దోమలల్లా దోమలల్లా ఒక యువరాణి ఉన్నదట. ఆ యువరాణి చెప్పినట్టే మిగతా దోమలన్నీ వినేదట. అయితే ఈ అడవికి ఒక కుటుంబం వచ్చింది గదా! ఆహ్, ఆళ్ళ బిడ్డ, ఈ దోమ ఫ్రెండ్స్ అయినాయట. ఫ్రెండ్స్ అయ్యి అడవంతా తిరుక్కుంటూ, అడవంతా చూసుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ అవి క్లోజ్ అయినాయట 2. ఈ పిల్లను, ఆ దోమల యువరాణి. ఇద్దరు మంచిగా మంచిగా అటు ఇటు తిరుగుదురట. మంచిగా హాయిగా పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ, మంచిగా పండ్లు, ఫలాలు తినుకుంటూ ఇట్లా మంచిగుందిరట. ఇట్లా కొంతకాలం గడిచిపోయిందట. గడిచిపోతే ఈ తోటలోకొచ్చిన ఆయన బిడ్డ పేరు గుయాంగట. ఈ దోమల యువరాణి ఉన్నది కదా! ఆమె యువరాణే ఇగ. అందరికి యువరాణి, యువరాణి అంటారట ఆమెను. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యిండ్రు గదా! ఒకరోజు ఏమైందట తిరుక్కుంటూ ఈ పిల్ల గుయాంగ్ అనే పిల్ల ఏం చేసిందట, ఈ దోమల యువరాణ్ణి, "ఓ దోమల యువరాణి, దోమల యువరాణి నీ చెవులకు గున్నాలు బాగున్నాయి." అయితే ఆ దోమ యువరాణి గున్నాలు పెట్టుకుందట చెవులకు. అయితే ఈ తోటమాలి బిడ్డకు ఆ గు దోమల యువరాణి గున్నాల మీద మనసు పడ్డదట. అయితే "నీ గున్నాలు బాగున్నాయి నాకియ్యవా? నాకు రేపు పెళ్లి చూపులున్నాయి. నీ గున్నాలు పెట్టుకుంటా. నాకిష్టమైతున్నాయి నీ గున్నాలు. మళ్ళా రేపు అయిపోంగా నీకు తెచ్చిస్తా" అని చెప్పిందట. సరే పాపం ఫ్రెండ్స్ అయ్యిండ్రు కదా! వాళ్ళిద్దరు మంచిగుంటుండ్రు కాబట్టి సరే అని చెప్పి ఏం చేసిందట ఈ దోమల యువరాణి, "తీసుకో గుయాంగ్ నీకన్నా ఎక్కువనా? కాపోతే మళ్ళా వెంటనే తెచ్చియ్యి. మళ్ళా మా నాన్న కోప్పడతాడు, మా అమ్మ కోప్పడుతదని" అన్నదట. "అయ్యో! అయ్యో! నేను ఉంచుకుంటానా? నీ గున్నాలు నీకు తెచ్చిచ్చేస్తా" అన్నదట ఈ గుయాంగ్. అనంగానే సరే అని చెప్పి ఆయనతో ఈ దోమల యువరాణి ఆ గుయాంగ్‌కు గున్నాలిచ్చిందట. మంచిగా గున్నాలు చెవులకు పెట్టుకుందట అక్కడనే. పెట్టుకొని ఇంటికి పోయిందట. ఇంటికి పోయిందట. ఆ రోజు గడిచిపోయిందట. తెల్లవారి గడిచిపోయిందట. మర్నాడు గడిచిపోయిందట. వారం అయితుందట. ఈ గుయాంగ్ అనే అమ్మాయి దోమల యువరానికి గున్నాలు తెచ్చిస్తలేదట. అరే! ఇంకా ఈ గుయాంగ్ ఇంకా నా దగ్గరికొస్తలేదు. గున్నాలు తెచ్చిస్తలేదు. మేము మంచిగా తోటంతా తిరిగేటోళ్ళం. పిల్లకి గున్నాల మీద ఏమి మనసంత లేదు. కాకపోతే వాళ్ళ అమ్మ, నాన్న తిడతారేమో, అయ్యో! నాకు ఫ్రెండ్ దూరం అయితున్నది. మేము మంచిగా రోజు తోటలో తిరుగుతాం గదా! అని ఈ దోమల యువరానికి అనిపిస్తుందట. అయితే ఈ గుయాంగ్ ఏం చేసిందట, ఈ గున్నాలిగా దోమకు ఇయ్యొద్దు. ఆ దోమల యువరానికి ఈ గున్నాలు ఇయ్యొద్దు. గున్నాలు బాగున్నాయి. దోమకెందుకు ఈ గున్నాలు? నేనే పెట్టుకుంటా అని చెప్పేసి ఈ పిల్లనే పెట్టేసుకొని ఇక దోమల యువరానికి కనబడకుండా ఈ గుయాంగి ఇక్కడిక్కడనే ఉంటుందట. ఈ రోజులు గడిచిపోయినాయి. ఆయనతో ఈ దోమల యువరాణి ఏం చేసిందట, అమ్మో! ఇది నన్ను మోసం చేసింది. ఈ గుయాంగ్ అనే అమ్మాయి నన్ను మోసం చేసింది. నా గున్నాల కోసమే నాతోటి ఫ్రెండ్‌షిప్ చేసింది. అందుకే నాతో తిరిగింది. గున్నాలు ఇచ్చేదాకా తిరిగింది. గున్నాలు ఇచ్చిన తర్వాత నాతో మాట బంద్ చేసింది. నాతోటి వస్తలేదు. ఆ! ఎట్లన్నా చేసి పోయి నేను గున్నాలు తెచ్చుకోవాలి. నువ్వు ఒక్కదాన్ని పోతే ఇయ్యదు. మా దండంతా తీసుకొని పోతా. మా దోమలనందరిని తీసుకొని పోతా అని చెప్పేసి అన్ని దోమల్ని పిలుచుకొని ఇవ్వరాను కదా! అన్ని దోమల్ని పిలుచుకొని వాటికన్నిటికి చెప్పి పలానా టైంలో మనం గుయాంగ్ ఇంటికి పోవాలి. నా గున్నాలు తెచ్చుకోవాలని అన్నిటికి చెప్పిందట. ఈ దోమల యువరాణి. ఇంతట్లకు ఈ గుయాంగ్ అనే పిల్లకు ఈ తోటమాలి కూతురికి ఈ విషయం తెలిసిందట. ఈ దోమల యువరాణి దోమలన్నిటిని తీసుకొని మా ఇంటి దగ్గరికొస్తున్నది. ఈ గున్నాలు తీసుకోవడానికొస్తున్నది. ఈలోపు నేనొక ప్లాన్ చేస్తా. అయితే ఇట్లా అప్పుడు అంతకుముందు బాగా తిరుగుదురు గదా! తిరిగినప్పుడు ఏం చేసిందట దోమల యువరాణి ఈ గుయాంగ్‌కు చెప్పిందట. "మేము ఇంతింత పెద్దగున్నాం గదా! మాకు పొగంట పడదు. మాకు పొగ పడదు. ఒకవేళ మేము పొగ మాకొచ్చిందనుకో, మేము చిన్నగా మషి వలె నల్లగా అయిపోతాం. చిన్నగా అయిపోతాం. ఇంతింత శరీరాలు పోయి మాకు చిన్నగా అయిపోతాం మేమంతా" అని చెప్పి మేము పొగ దగ్గరికే పోము. మేము పొగ దగ్గరికే పోము అని చెప్పిందట. చెప్పంగానే ఆయనతో ఈ గుయాంగ్ అనే అమ్మాయికి అర్థమైంది. ఆ! ఈ దోమల యువరానికి పొగంటే పడదు. నేను మా ఇల్లు మొత్తం పొగ పెట్టేస్తా. దోమలొస్తాయి. గున్నాల కోసము దోమల యువరాని వస్తది గదా! ఇంట్లోకి రాంగానే మొత్తం పొగ పెట్టేస్తా. ఆ పొగలకు ఆయనతో
ఈ దోమలకు సంబంధించిన దోమలు ఇవరాని మొత్తం ముడుచుకపోతాయి. ఇక గున్నాలు పెట్టుకోదు, ఏం పెట్టుకోదని చెప్పేసి ఆయనతో ఈ పిల్ల ఏం చేసిందట, మొత్తము గున్నాలు పెట్టి ఈ గున్నాలు పెట్టుకున్న పిల్ల గుయ్యాంగి ఏం చేసిందట, ఇల్లంతా పొగ పెట్టిందట. అంత దోమలు ఇవరాని వచ్చినాయట. రాగానే డోర్ తీసి నవ్వుకుంటూ లోపలికి రమ్మన్నదట. ఆ దోమలు యువరానిన్ను దోమలన్నీ లోపలికి వచ్చినాయట. ఈ పిల్ల బయటకు వెళ్ళిపోయిందట. వెళ్ళిపోగానే డోర్ పెట్టేసిందట. ఈ పొగకు దోమలన్నీ చిన్నగా ముడుచుకుపోయినాయట. ఇక అది అనుకుందట, అమ్మ మమ్మల్ని మోసం చేసింది, ఇక చిన్నగా అయితే నేను గున్నాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మోసం చేసిందని చెప్పి అప్పటి నుంచి పగబట్టిందట. ఈ దోమల యువరాని గుయాంగు మీద పగబట్టిందట. గున్నాలు గుయాంగు, అందుకే ఇప్పుడు మన చెవుల చుట్టూ గుయ్యి గుయ్యి అని తిరుగుతాయి కదా దోమలు, ఆ గున్నాల కోసమే ఆ గుయాంగు చుట్టూ తిరిగేదట. గుయ్యి గుయ్యి అనుకుంటూ తిరిగేదట ఎప్పటికీ. ఇప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతుంటాయి కదా, అందుకే పాపము చిన్నగా అయిపోయి, అప్పుడు పెద్దగా ఉన్న దోమలు ఇప్పుడు చిన్నగా అయిపోయినాయట. ఈ పిల్ల ఇక గున్నాలు ఆ పిల్ల దగ్గరనే ఉండిపోయినాయట. ఆ దోమలు పిల్ల చుట్టూ అప్పుడు అందరి చుట్టూ తిరుక్కుంటూ ఇప్పుడు మన చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాయట. గుయాంగు గుయాంగు, పిల్ల పేరు గుయాంగు కదా, గున్నాలు రెండు కలిసినాయి, గుయాంగు గున్నాలు. అందుకే మన చెవుల చుట్టూ గుయ్యి 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 అని తిరుగుతుంటాయట. అట్లా కథ కంచికే మనం ఇంటికి.